అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థకు అధికారాలు కానీ ఏవి అప్పచెప్పకుండా వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు మాత్రమే పరిగణలోనికి తీసుకోమని చెప్పి ఈరోజు కాదు, ది డే బిగిన్ వాలంటరీ వ్యవస్థ స్టార్ట్ చేసినప్పుడే ది డే బిగిన్ వాట్ హీ సెడ్, అదే ఆలోచనతో అదే ఆచరణతో వాలంటీర్ సర్వీస్ మోటోలో వెళ్ళారే తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి అధికారాలు ఉన్నాయని కానీ వాటిని దుర్వినియోగపరచాలని కానీ ఏనాడు కూడా వాళ్ళు అనుకోలేదు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థను తీసేయమని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు ఇచ్చారు. రైట్, బాగుంది, తీసేద్దాం. కాకపోతే ఇన్ని లక్షల మంది వాలంటీర్లు ఒక్కసారిగా వాళ్ళు సుషుప్తావస్థ దశలోకి చేరిపోయినారు. అంటే ఆ వాలంటీర్స్ పని పూర్తిగా వాళ్ళు విడిచిపెట్టేస్తారు. ఇప్పుడు ఆ వాలంటీర్స్ డ్యూటీ హూ విల్ డూ దట్, వాలంటీర్స్ పని ఎవరు చేస్తారన్నటువంటిది ప్రశ్నార్థకంగా. రైట్, మీరు రాజీనామా చేయమన్నారు, మానేయమన్నారు, మీరు ఇచ్చినటువంటి ఉత్తర్వులు తూచా తప్పకుండా వాళ్ళు పాటిస్తారు. అయితే వాలంటీర్స్ విధులు ఎవరు నిర్వహిస్తారన్నటువంటిది ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏదో మీరు ప్రత్యామ్నాయం అరేంజ్ చేసుకోండి అన్నారు. ప్రత్యామ్నాయం అరేంజ్ చేసుకోవడం అంటే ఇదేమైనా ఆషామాష అయినటువంటి వ్యవస్థ ఏం కాదు. ఇది ప్రజల హృదయాల్లో గూడు కట్టుకుని ఉన్నటువంటి వ్యవస్థ. ఈవేళ ప్రతి ఒక్కరు పెన్షన్ అందుకుంటున్నటువంటి వాళ్ళు మా వాలంటీర్ నెలాఖరికి వచ్చి మా తలుపు తడుతుంది, తలుపు తట్టి మా ఇంటికి వచ్చి మాతో ముచ్చట్లాడి ఈ పెన్షన్స్ అన్నటువంటిది పంచి ఇచ్చి వెళ్తారు అనేటువంటి ఆలోచనతో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రజానీకానికి హూ విల్ బి ద హెల్త్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? మీకు ఒక వ్యక్తి మీకు పెటిషన్ పెట్టారు. ఆయన ఎవరంటే పేరు నిమ్మగడ్డ రమేష్ కుమార్. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీరు ఒక వ్యాధ్యాన్ని లేవనెత్తి మీకు ఇస్తే మీరు దాన్ని ఇవన్నీ వదిలేయండి అని చెప్పేసి మీరు చెప్పడం అన్నటువంటిది ఆఫ్కోర్స్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలను మనం ప్రశ్నించడం కాదు, కానీ ఇది సరైనటువంటి నిర్ణయం కాదని చెప్పి నేను భావిస్తున్నాను. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన గడిచినటువంటి అనేక సంఘటనల్లో ముద్దాయిగా ప్రభుత్వం ముందు చేతులు కట్టుకుని నిలబడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి
ఆయన సిబిఐకి దొరకకుండా, పోలీసులకు దొరకకుండా గోడలకి వెళ్ళిపోయి ఎన్నెన్నో చేశారు. ఈ వ్యవహారాలన్నింటినీ కూడా పరిగణలోనికి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్. అయితే సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎలక్షన్ కమిషన్ హ్యావింగ్ సచ్ రైట్, తొలగించే అధికారం ఉంది, తొలగించిన దీనివల్ల ఏర్పడే తదుపరి పర్యవసానాలు అంటే ఈ ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటుకు మీరు సజెస్ట్ చేస్తుంటే నేను చాలా సంతోషించుండేవాళ్ళమని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ప్రత్యామ్నాయ వ్యవస్థను మీరు ఎలాంటి శాంక్షన్ కూడా ఇవ్వకుండా మీ అరేంజ్మెంట్స్ మీరు చేసుకోండి అంటే అది ఏమంతగా బాగులేదని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి అందుకే ఈ వ్యవస్థ మీద ఎన్ని అభిప్రాయాలు వెళ్ళబుచ్చిన వాస్తవం అయితే ఇదే. ఇవాళ వాలంటీర్స్ రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దే ఆర్ రెడీ టు రిజైన్ దేర్ పోస్ట్. వాళ్ళు వాలంటీర్సే సిద్ధంగా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.